నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ రేణు దేశాయ్ గారు అఖీరానందన్ గురించి ఒక ట్వీట్ అయితే పెట్టారు. అసలు ఏంటి సార్ అది? ఇంట్రెస్టింగ్ ఉందంట బాగా అది ట్వీట్. ఇంట్రెస్టింగ్ ఉందంటే రేణు దేశాయి తనకేంటంటే మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఎందుకు పవన్కి దూరం అయ్యాను అనే పశ్చాత్తాపం కలుగుతుంది. ఆవిడ ఏదో రెండో పెళ్ళి అంటుంది, కానీ ఆవిడకి నచ్చలేదు, నమ్మకం లేదు, దాని మీద విశ్వాసం లేదు. ఇప్పుడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ వాళ్ళు భార్యాభర్తలుగా విడిపోయినా ఎప్పుడో చెప్పాను, వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉంటున్నారు అన్నమాట. బిడ్డలు చూడడానికి ఆయన వెళ్తున్నాడు, ఆ ఇంట్లో భోజనం చేస్తాడు, బిడ్డలకు చెప్పవలసింది చెప్తాడు, వాళ్ళకి కావాల్సినవి ఇస్తాడు, అంతా బాగుంది. అంటే భార్యాభర్తలుగా విడిపోయారు కానీ స్నేహితులుగా కలిసి ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ తాలూకు విజయానికి ఏ భార్యకైనా సరే కొంచెం గర్వంగానే ఉంటుంది. అందున అఖీరానందన్ తాలూకు ఆయన ఎంట్రీ ఎలాగుందంటే అదిరిపోయింది అన్నమాట. కన్న తండ్రి గెలుపు, ఆ గెలుపు పక్కనే ఉండడం, కన్న తండ్రితో పాటు అఖీరానందన్ని కూడా అందరూ అభినందించడం, తర్వాత అన్నా లెజినోవా ఆ కొడుకుల దగ్గర తీసుకొని ఆ చేయి పట్టుకొని ఆ లెజినోవాని తీసుకెళ్ళడం, లెజినోవా మామూలుగా ఆయన భుజాల మీద చెయ్యేసి నడిపించడం, ఇవన్నీ చాలా కన్నుల పంటగా ఉంది. దానికి మన ఎవరు రేణు దేశాయ్ గారు రెజినోవా ఉన్నటువంటి పార్ట్ అంతా ఎడిట్ చేసి మిగతా వీళ్ళు పవన్ కళ్యాణ్ అఖీరా ఉన్న పార్టు, ముఖ్యంగా ప్రధానమంత్రిని కలిసి ప్రధానమంత్రి భుజం తెచ్చినప్పుడు ఆవిడ పొందిన ఆనందం ఇంత అంతా కాదు. ఆయనకి ఏంటంటే మోదీ అంటే విపరీతమైనటువంటి గౌరవం, ఒక భక్తి కూడా. అటువంటి మోదీ పక్కన నుంచొని మోదీ భుజం మీద చేయి వేసి చరిచి దగ్గర తీసుకున్నప్పుడు ఏ తల్లికైనా ఆనంద బాష్పాలు రాలుతాయన్నమాట. అదే చెప్పింది మాట. నాకు నా బిడ్డ ఈ స్థాయిలో అంటే ఇలా కనిపించడం. ప్రధానమంత్రి ఇంట్లోకి ఎవరు వెళ్ళగలరండి? ఈ చంద్రబాబు మాత్రం వెళ్ళగలరా? ఏదో ఎలక్షన్స్ కనుక వెళ్తుంది, కానీ ఆయన అపాయింట్మెంట్ పద్ధతి లోకం అంతా వేరేగా ఉంటుంది. అటువంటిది ఇంత సులభ సాధ్యం అయ్యిందా అనేటువంటి ఆనందం ఆవిడకు ఉంటుంది. అందుకని ఆవిడ అంటే ట్వీట్ పెట్టింది అన్నమాట. నా జీవితంలో ఎప్పుడు ఇంత ఆనందం పొందలేదు. అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారికి రేణు దేశాయ్ గారికి మళ్ళీ విడాకులు క్యాన్సిల్ అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. కూర్చున్నా ఆశ్చర్యం లేదు, తప్పేముందండి. మనం చెప్పుకుందాం మొట్టమొదటిసారిగా. వాడు అందుకే చెప్పాను, భార్యాభర్తలుగా విడిపోయారు, స్నేహితుడిగా కలిసి ఉన్నారు. అక్కడికి వెళ్తాడు, పిల్లల్ని చూస్తాడు, పిల్లల్ని నాకు ఏం కావాలో అచ్చడా ముచ్చడా తీరుస్తాడు, మళ్ళీ కలుసుకుంటూ వచ్చిన వేర్ ఈజ్ రాంగ్? లాలో ఏమైనా ఉంది అది? అంటే ఆల్రెడీ 3 పెళ్ళి అయిపోయింది, మరి ఆమెకి ఎంజాయ్ చేసినట్టే కదా. అది కాదండి, ఆయనకి ఇష్టం బ్రతుకనేది 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఎవరు గిరిగీసి పెట్టలేదు కదా. 100 ఏళ్ళ జీవితం, 90 ఏళ్ళ జీవితం, అట్లీస్ట్ 80 ఏళ్ళ జీవితం. ఆయన జీవితంలో ఆ జీవితంలో ఆయనకు ఒక అంటే ప్రశాంతత అవసరం లేదా? డెఫినెట్గా వాళ్ళు కలుసుకుంటే సంతోషించే వాళ్ళు మనం ముందు ఉంటాం. తప్పే ఉందండి, వాళ్ళు భార్యాభర్తలే కదా. కాదనట్లేదు సార్, 3వ భార్య ఎవరైతే ఉన్నారో అన్నా లెజినోవా, వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా అంటున్నా. లేదు, ట్రాష్. ఆయనకున్న భార్య ఒక్కరే, అన్నా లెజినోవా. ఆయనకున్న మొదటి భార్య ఆవిడ్ని మనం లెక్కలో తీసుకోకూడదు. పెళ్ళయింది, మాట పెరిగింది, ఇద్దరు ఇమిచ్యూర్లు కనుక అయితే మన 4 కోట్లు ఎంతో భరణం ఇచ్చారు. భరణం తీసుకొని ఆవిడ 2వ పెళ్లి చేసుకుంది, అమెరికాలో ఉంటుంది. ఇది అలా కాదు కదా. రేణు దేశాయ్ ఇద్దరు ప్రేమించుకున్నారు, 2 బిడ్డలు కన్నారు, 2 బిడ్డలు వాళ్ళ మధ్య ఉన్నారు. తర్వాత ఏంటంటే ఏదో ఒక చిన్న అభిప్రాయ భేదం వచ్చి వెళ్ళిపోయినారు. డివోర్స్కి అప్లై చేసుకున్నారు, వచ్చింది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సొసైటీలో అనుకుంటున్నారు మీరు? డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆ స్థానంలో ఉంటారు. తన స్థానం వస్తుంది, కోరుకుంటుంది. స్త్రీ కోరుకుంటే ఎవరెవరండి? నేను ఆయన లేకుండా బతకలేను ఆల్మోస్ట్ ఆల్. అలాగని ఆయన దగ్గర నుంచి డబ్బును కానీ ఏమిని కానీ ఆశించడం లేదు. నాకు ఒక పెద్ద దిక్కుగా ఉండాలంటే ఎవరు ఓకే చేయరు. అన్నా లెజినోవా ఎంతకాలం ఉంటుంది ఇక్కడ ఇండియాలో? ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి కదా. ఎంతకాలం రష్యా వెళ్ళిపోయింది అనుకోండి, అంటే బిడ్డలు ఉంటే చాలు వాళ్ళకి. ఆ బిడ్డలు కూడా బిడ్డలు లేకపోయినా పర్వాలేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ ప్రేమ కావాలి. ప్రేమగా చూసే మొగుడు దొరికాడు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఆయన సక్సెస్ని కూడా ఎంజాయ్ చేసింది. అందుకే రేణు దేశాయ్ ఏం చెప్పింది, ఈ సమయంలో పవన్ పక్కన లేకపోవడం నా దురదృష్టం అని చెప్పింది. చెప్పారు.
ఈ సమయంలో పవన్ పక్కన లేకపోవడం నా దురదృష్టం అని రేణు దేశాయ్ చెప్పింది. నేను రేణు దేశాయ్ని తొందరపడి నిర్ణయం తీసుకున్నాను, కానీ సందర్భం వస్తుంది చెప్తా అన్నాడు. మొన్న ఆర్కే తాలూకు ఓపెన్ హార్ట్లో కూడా ఎందుకమ్మా మీరు రిపోర్ట్స్ అవసరం వచ్చిందంటే $1 మిలియన్ కోసినది ఆత్మకథ రాసుకుంటున్నాను, అందులో తప్పకుండా నేను రాస్తాను, మీకు చెప్తాను. అంత గుమ్మనంగా వాళ్ళు గడుపుతున్నారు. ఇంకో విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సరే, తండ్రి లేని బిడ్డలు ఎలా పెరుగుతారండి? పోరం బూకుల్లో పెరుగుతారు. అలా కాకుండా అఖీరా చదువులో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్. ఈరోజు అఖీరా కర్ర చెప్పినట్టుగా ఎవరైనా చెప్పగలరా? అఖీరా సోల్డ్ ఫైట్ చేసినట్టుగా ఎవరైనా చేయగలరా? ఈరోజు నెంబర్ 1 హీరో అయిపోతాడు ఇండస్ట్రీలో. ప్రభాస్ కంటే హైటు 6 అడుగుల 6 అంగుళాల హైటు. మోదీ పక్కన నుంచి మోదీ ఇంత భుజాల వరకు వచ్చాడు అంటే అత్యున్నతమైనటువంటి ఎదుగుదల అన్నమాట అది. అంటే వాళ్ళ బిడ్డల్ని రోల్ మోడల్స్గా తయారు చేసింది. వాళ్ళ గురించి ఎవరైనా వేలు చూపించగలరా? వచ్చాడు పిల్లడు ఇలా చేతులు పట్టుకొని కూర్చున్నాడు. ఏదైనా యారగెన్సీ ఉందా? అంత పెద్ద పవన్ కళ్యాణ్ కొడుకునని చాలా కుటుంబంలో చిన్నపిల్లలాగా మసలాడన్నమాట. ఇన్ని మంచి కారణాల వల్ల ఒకవేళ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మామూలు కాపురం చేస్తే డెఫినెట్గా మనసున్న ప్రతి ఒక్కడు అభినందిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, సమంత చైతు ఇద్దరు కలుసుకుంటారు అనుకుంటున్నాం. ఒకసారి వదిలేశారు కదా, మళ్ళీ ఎలా కలుస్తారంటే ఏం చెప్తాం? కలవాళ్ళు. కారణం లేకుండా తొందరపాటుతో విడిపోయి వాళ్ళు మళ్ళీ కలుసుకొని ఒక కాపురంలో ఉంటే అదేలాగా ఉంటుంది. జీవితాంతం ఈయన పెళ్లి చేసుకోడు, ఆయన పెళ్లి చేసుకోడు. ఎందుకు? ఈయన ఎవరికైనా లిప్ లాక్ ఇచ్చినట్టయితే ఏడ్ చేస్తుంది అక్కడ, ఎవరితో రొమాంటిక్గా బిహేవ్ చేస్తే ఏడ్ చేస్తుంది అక్కడ. ఏరా బాబు, టాటూ ఏంటంటే మీకు అనవసరం అంటాడు. ఈయన్ని కట్టిన తాళి దాచుకుంది, పెళ్లి కట్టుకుని చీర దాచుకుంది. ఇవన్నీ ఏ లక్షణాలు? అవసరం లేదు కదా. కొంతమంది అయితే ఆ దుర్మార్గుడితో నేను పెళ్లి చేసుకున్నాను చీరను కాల్చేస్తారు, తాలిబొట్టుని విసిరేస్తారు. భద్రంగా దాచుకుంది అంటే ఏమిటి? ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆయన దగ్గరికి వెళ్దామని ఆలోచన లేకపోతే ఎన్ని పనులు చేయదు. అర్థమైందా? అలాగే ఆవిడ మీద ప్రేమ కూడా చాలా అఖండంగా ఉంది చైతుకి. ఖుషి సినిమాలో మన ఎవరు సమంత, విజయ్ దేవరకొండ చాలా కొంచెం రొమాంటిక్గాను, కొంచెం అందులో కెమిస్ట్రీ ఉంది. మీరు కోపడ్డాడు దేవరకొండ, ఏం చేస్తున్నావు అన్నాడు అన్నమాట. ఆ నైట్ ఒకసారి వీడియో పెట్టాడు, వీడియో అది రిలీజ్ అయింది కదా ఆ పాట, నా రోజు నువ్వని పాట పాడాడు కదా. ఎంతంటే అటు టైం 3 గంటల మాట. అదొక పొరపాటు అయిపోయింది. అప్పుడు సమంత దేవరకొండ కలుసుకుంటారని ఏమో అనే అనుమానాలు కూడా వచ్చాయి. దేవరకొండకి రష్మిక మందన్న ఉంటుండగా ఎలా ఈవిడితో రొమాన్స్ చేస్తారనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయన్నమాట. ఏదేమైనా సరే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటే దాన్ని కాదనే శక్తి దేవుడికి ఉండదు. 3 పిల్లలని చెప్పి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు బట్టి చెప్తున్నాడు. ఆయనకి ఏమైనా రాలిందా? అందువల్ల మనం ఇప్పుడు పాజిటివ్ యాంగిల్లోనూ కన్స్ట్రక్టివ్ యాంగిల్లోనూ మంచి జరగాలని కోరుకోవాలి, కానీ ఆడనాశనం అయిపోవాలి ఇది అంటే పిన్ చేయకూడదు అంటాను నేను. మార్గదర్శకంగా ఉండాలి కానీ పిన్ చేయకూడదు వాళ్ళ మనోభావాన్ని. వాళ్ళు తప్పకుండా వాళ్ళు కలుసుకుంటే తప్పే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఛానల్స్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళు అడ్డమైన బూతులు తిడతారేటండి. అడ్డమైన ఒక అమ్మాయి ఉంది వైసీపీలో, ఆవిడ అంతా పచ్చి బూతులు మాట. అట్లాంటివి ఎలా చేస్తారు మీరు? వాటి సెన్సార్ ఉండాలి కదా. అలాగే కొంతమంది ఉన్నారు ఎనలిస్టులు అని చెప్పుకున్న వాళ్ళు కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు కూడా దేన్ని కూడా మీరు ఉపేక్షించవద్దు. ఎందుకయ్యా ఈ మాటలు? నీ అమ్మమ్మ కూడా ఎందుకన్నావు చెప్పు, భాష మార్చుకో, పద్ధతి మార్చుకో, అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది అని చెప్పండి. మీరు కొత్త ట్రెండ్ సృష్టించండి. మీ సృష్టించిన ట్రెండ్ రేపటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని నా వ్యక్తిగతమైన అభిప్రాయం.